Good morning, friends. Welcome to Pogant Education, your trusted Telugu channel for jobs, IT skills, and career success. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక మంచి ఉద్యోగ ప్రకటన అయితే చేసిందండి. సో దట్ ఈస్ ఏపీఎస్సి ఆర్టీసీలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ 1500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది డ్రైవర్లకు సంబంధించిన పోస్టులు అండి. 1500 సంబంధించిన పోస్టులు. కనీస అర్హత ఏంటంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. ఒకసారి మనం ఆ జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వస్తున్న క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ భారీ స్థాయిలో డ్రైవర్ నియమించనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 15 నుండి అయితే ప్రారంభం అవుతుందండి. ఈ రోజు ఆగస్ట్ 14, రేపు ఆగస్ట్ 15 నుండి అయితే ప్రారంభం అవుతుంది. సో సుమారు 1500 ఖాళీలకు ఈ నియామకాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యోగం 10వ తరగతి పాస్ అయిన వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో ఆగస్ట్ 15 నుండి అయితే మనకి ఇది స్టార్ట్ అవుతుందండి. రేపటి నుండి అయితే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నియర్లీ 1500 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారండి. క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పోస్ట్ వేర్ డ్రైవర్ మొత్తం ఖాళీలు అయితే 1500. సో ఆంధ్రప్రదేశ్ అంతటా కనీస అర్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వయసు అయితే ఏజ్ అయితే 22 నుండి 30 సంవత్సరాల లోపలైతే ఉండాల్సి వస్తుందండి. అయితే ఇకపోతే డ్రైవింగ్ విషయానికి వస్తే కనీసం ఎక్స్పీరియన్స్ అయితే 18 నెలలు డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. సో జీతం అయితే ఏపీఆర్టీసీ నిబంధనల ప్రకారమే జీతం అయితే ఇస్తారు. ఇక్కడ డ్యూటీ విధానం మోడల్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఉంది. సో ఒకసారి దీన్ని చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ ఆన్ క్లాస్ డ్యూటీ ఆధారంగా ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు మాత్రమే డ్రైవర్ను విధుల్లోకి పిలుస్తారు. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. కాకపోతే మహిళల ఉచిత ప్రయాణ స్కీమ్ సపోర్ట్గా కొత్త బస్సులు నడపడానికి కావాల్సినప్పుడల్లా వీళ్ళని పిలుస్తారనమాట. సో ఎవరు అప్లై చేయవచ్చు అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సో వయసు ఎలా అంటే జనరల్ అభ్యర్థులు 22 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 45 సంవత్సరాల వరకు ఉంటుంది. డ్రైవింగ్ అనుభవం కనీసం 18 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. అయితే ఇకపోతే హైట్ వచ్చేటప్పటికి హైట్ అయితే 160 సెంటీమీటర్లు ఉండాలి. అంటే 5.2 ఫీట్స్ అనమాట. సో వాళ్ళు ఆరోగ్యంగా అయితే ఉండాలి, ఫిట్గా ఉండాలి. వీళ్ళకి తెలుగు చదవటం రాయడం అయితే పూర్తిగా వచ్చి ఉండాలండి. సో ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి సర్టిఫికేట్, హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇది వ్యాలిడ్గా ఉండాలి. ఆర్టీ వచ్చిన ఫిట్నెస్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీనికైతే మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు, డైరెక్ట్ సెలక్షన్ అయితే ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్, ట్రాన్స్పోర్ట్ అధికారులు డ్రైవింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, హైట్, ఆరోగ్యం బేసిస్ పై స్క్రీనింగ్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, పైన చెప్పిన అన్ని సర్టిఫికేట్లు పరిశీలిస్తారు. ఈ మూడింట్లో ఫైనల్ గా సెలెక్ట్ అయ్యే అభ్యర్థులకు ఆన్లైన్ సో వీళ్ళకి కాల్ అయితే వస్తుంది అనమాట. ఎలా అప్లై చేయాలంటే ఈ పోస్టులు ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం. ఆన్లైన్లో కాదండి, ఇది డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్న డిపోకి వెళ్ళి మీరు సంప్రదింపు జరగాలన్నమాట. మీరు అన్ని డాక్యుమెంట్ తీసుకెళ్ళి అక్కడే సెలక్షన్ కోసం డ్రైవింగ్ టెస్ట్, ఫిట్నెస్ చెక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతాయి అనమాట. ఓకే కదండి. సో ఎవరైతే 10వ తరగతి పాస్ అయి ఉంటారో వాళ్ళకి ఉద్యోగులు అయితే మంచి అవకాశం అయితే ఉందండి. నియర్లీ 1500 పోస్టులు అయితే తీస్తున్నారు. రేపటి నుండి అంటే ఆగస్ట్ 15 నుండి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న డిపోకి వెళ్ళి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. సో మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్ చేస్తారని నేను ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.